బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పాములపర్తి వెంకట నరసింహారావు అలియాస్ పివి నరసింహారావు. పివి మన తెలుగువారి టీవీ. ఆయన భారతదేశానికి 9వ ప్రధానమంత్రి. పివి నరసింహారావు గారు తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సన్నపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28న రుక్నాబాయ్ సీతారామారావు దంపతులకు జన్మించాడు. వరంగల్ జిల్లాలోనే ప్రాథమిక విద్య మొదలుపెట్టారు. తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు రుక్మిణమ్మలు అతని దత్తత తీసుకోవడంతో అప్పటి నుండి పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యాడు. 1938లోనే హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్లో చేరి నిజాం ప్రభుత్వ విధానాలని ధిక్కరిస్తూ వందే మాతరం గేయాన్ని కూడా పాడారు. దీంతో తాను చదువుకుంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి అతను బహిష్కరించారు కూడా. దాంతో ఓ మిత్రుడి సాయంతో నాగ్పూర్ విశ్వవిద్యాలయంలో చేరి నాగ్పూర్లో ఆ మిత్రుడి ఇంట్లోనే ఉంటూ 1940 నుండి 44 వరకు LLB చదివారు పివి నరసింహారావు. స్వామి రామానంద తీర్థ బూరుగుల రామకృష్ణారావుల అనుచరుడిగా స్వాతంత్రోద్యమంలోనూ హైదరాబాద్ విముక్తి పోరాటంలోనూ పాల్గొన్నారు. బూర్గుల శిష్యుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పటి యువ కాంగ్రెస్ నాయకులు మర్రి చెన్నారెడ్డి, శంకర్రావు చవాన్, వీరేంద్ర పాటిళ్లతో కలిసి పనిచేశారు. 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యుడిగా స్థానం పొందారు. నరసింహారావు తన రాజకీయ జీవితాన్ని ఒక జర్నలిస్టుగా ప్రారంభించి కాకతీయ పత్రికను నడిపి అందులో జయ అనే మారుపేరుతో 1950 ప్రాంతాల్లో రాసేవారు కూడా. 1957లో మంథని నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నిక కావడం ద్వారా పివి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పదవి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇదే నియోజకవర్గం నుండి వరుసగా 4 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు పివి. ఇక 1962లో మొదటిసారి మంత్రి అయ్యారు. 1962 నుండి 1964 వరకు న్యాయ సమాచార శాఖ మంత్రిగాను, 1964 నుండి 67 వరకు న్యాయ దేవాదాయ శాఖ మంత్రిగా, 1967లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, 1968-71 కాలంలో న్యాయ సమాచార శాఖ మంత్రి పదవులు కూడా నిర్వహించారు. కుల ప్రాబల్యం, పార్టీ అంతర్గత వర్గాల ప్రాబల్యం అధికంగా ఉండే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పివిది ఒక ప్రత్యేక స్థానం అనే చెప్పాలి. హంగు ఆర్భాటాలు లేకుండా ఒదిగి ఉండే లక్షణం అయింది. తనకంటూ ఒక వర్గం లేదు. బ్రాహ్మణుడైనప్పటికీ ఆయనకు కులపరంగా బలమైన రాజకీయ స్థానం లేదు. పార్టీలో అత్యున్నత స్థాయిలో తనను అభిమానించే వ్యక్తులు కూడా లేరు. అయినప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగాడు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఉద్దండులెందరో ఉండగా ఆ పదవి ఆయన్ని మాత్రమే వరించింది. అప్పటి రాజకీయ పరిస్థితి అటువంటిది. మరి 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అప్పుడే చల్లారింది. ముఖ్యమంత్రిని మార్చడం అనేది కాంగ్రెస్ పార్టీ ముందున్న తక్షణ సమస్య. తెలంగాణ ప్రజల ఉద్యమ నేతల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రాంత నేతను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయటం అనేది అనివార్యమైంది. ఆ సమయంలో తెలంగాణ ప్రాంతం నుండి ముఖ్యమంత్రి పదవి ఆశించేవారు తక్కువేమీ లేరు. వివాదాల జోలికి పోని అతని వ్యక్తిత్వం, పార్టీలోని ఏ గ్రూపుకు చెందని రాజకీయ నేపథ్యం ఆయనకు 1971 సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రి పదవిని తెచ్చిపెట్టింది. ముఖ్యమంత్రిగా పివి పీఠం ఎక్కగానే పార్టీలో అసమ్మతి కూడా తలెత్తింది. ఈ విషయమై అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ, హైదరాబాదుల మధ్య తిరగటంతోటే టైం అంతా సరిపోయేది. తాను ముఖ్యమంత్రిగా ఉండగా భూ సంస్కరణలను అమలుపరిచారు పివి. పట్టణ భూగరిష్ట పరిమితి చట్టం తీసుకొచ్చింది కూడా మన పివియే. 1972లో పివి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ ఎన్నికల్లో 70% వెనుకబడ్డ వారికిచ్చి చరిత్రను కూడా సృష్టించాడు పివి నరసింహారావు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులవడంతో పివి రాజకీయ కార్యస్థలం ఢిల్లీకి మారింది. పివి నరసింహారావు గారు మొదటిసారిగా లోక్సభకు హనుమకొండ స్థానం నుంచి ఎన్నికయ్యారు. రెండోసారి మళ్లీ హనుమకొండ నుండే లోక్సభకు ఎన్నికయ్యారు. మూడోసారి 8వ లోక్సభకు మహారాష్ట్రలోని రామ్టేక్ నుంచి ఎన్నికయ్యారు. మళ్లీ రామ్టేక్ నుండే 9వ లోక్సభకు ఎన్నికయ్యారు పివి నరసింహారావు. నంద్యాల లోక్సభ నియోజకవర్గానికి 1991లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్నికై 10వ లోక్సభలో కూడా అడుగుపెట్టారు. ఇక 1980-89 మధ్యకాలంలో కేంద్రంలో హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖలను వివిధ సమయాల్లో నిర్వహించారు. 1983 అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్లో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు
ఫిడెల్ కాస్ట్రోను అబ్బురపరిచాడు కూడా. ఆయనకి ప్రధానమంత్రి పదవి అనుకోకుండా వరించింది. 1991 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకుండా దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేకుండా పోయాడు. ఆ సమయంలో తనకంటూ ప్రత్యేక గ్రూపు లేని పివి అందరికీ ఆమోదయోగ్యుడిగా కనపడటంతో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు మన పివి నరసింహారావు గారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల లోక్సభ నియోజకవర్గం నుండి గంగుల ప్రతాపరెడ్డిచే రాజీనామా చేయించి అక్కడి ఉప ఎన్నికలో గెలిచి పివి లోక్సభలో అడుగుపెట్టారు. సాటి తెలుగువాడు ప్రధాని అవుతున్నాడని నంద్యాల పార్లమెంట్ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్టీ రామారావు అతనిపై తెలుగుదేశం అభ్యర్థిని పోటీలో కూడా పెట్టలేదు. అయితే ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి అది చాలా క్లిష్ట సమయం. ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేని పరిస్థితి. సహజ సిద్ధంగా ఉన్న తెలివితేటలు, కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో అతనుకున్న అపార అనుభవం ఈ క్లిష్ట సమయంలో తోడ్పడ్డాయి కూడా. 5 సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రుల్లో నెహ్రూ, గాంధీ కుటుంబాలు కాకుండా మొదటి బయట వ్యక్తి మన పివియే. మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా ఇది సాధించటం అతని రాజనీతికి, చాకచక్యానికి నిదర్శనం. అందుకే అతన్ని అపర చాణక్యుడు అంటారు. అందుకు అతను అనుసరించిన కొన్ని విధానాలు కూడా వివాదాస్పదమయ్యాయి. పివి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థల్లో ఎన్నో గొప్ప మలుపులు, పరిణామాలు చోటు చేసుకున్నాయి. దివాళా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం కల్పించేందుకు సంస్కరణలకు బీజం వేశాడు. తన ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్కు స్వేచ్ఛనిచ్చి సంస్కరణలకు ఊతమిచ్చాడు. ఆ సంస్కరణల పర్యవసానమే ఆ తర్వాతి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన అద్భుతమైన అభివృద్ధి. అందుకే పివిని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేర్కొంటారు. పంజాబ్ తీవ్రవాదాన్ని విజయవంతంగా అణిచివేసిన ఘనత పివి ప్రభుత్వానిదే. కాశ్మీర్ తీవ్రవాదులు ప్రముఖులను అపహరించినప్పుడు వారి డిమాండ్లకు లొంగకుండా ప్రముఖులను విడిపించిన ఘనత కూడా పివిదే. ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు, తీవ్రవాదానికి పాకిస్తాన్ ఇస్తున్న ప్రోత్సాహాన్ని బయటపెట్టి ప్రపంచ దేశాల్లో చర్చకు పెట్టడం, ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు పెంచుకోవటం, చైనా, ఇరాన్లతో సంబంధాలు పెంచుకోవటం వంటివి విదేశీ సంబంధాల్లో పివి ప్రభుత్వం సాధించిన అనేక విజయాల్లో కొన్ని. 1998లో వాజ్పేయి ప్రభుత్వం జరిపిన అణు పరీక్షల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది పివి ప్రభుత్వమే. ఆయన కాలంలోనే బాంబు తయారైంది. ఈ విషయాన్ని స్వయంగా వాజ్పేయే ప్రకటించాడు. మొత్తానికి మన తెలుగువాడికి భారతరత్న ఇవ్వటం మనందరికీ గర్వకారణం.